ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు చాలా డీప్‌గా ఆలోచిస్తున్నారు. దీనికి కారణం హైడ్రా. మనం కొన్న ప్రాపర్టీ ఎప్పుడు హైడ్రా వచ్చి కూల్చేస్తదా అనే ఒక భయం. ఈ భయం వల్లనే చాలామంది ప్రాపర్టీ కొనాలని ఉన్నా కానీ కొనడానికి వెనకాడుతున్నారు. ఇది ఫ్యాక్ట్. ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్. హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఔట్ సైడ్ హైదరాబాద్ వాళ్ళు కావచ్చు. హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళ పరిస్థితి ఇదే. అయితే ఇక్కడ మనం జెన్యూన్ వెంచర్‌ని అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే అది జెన్యూన్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంది అనే విషయం వాళ్ళు నమ్మాలి. అలా నమ్మించగలిగితే డెఫినెట్‌గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు కానీ ఫ్యూచర్‌లో కానీ హైడ్రా కావచ్చు, ఇంకా వేరే సంస్థ అయినా కావచ్చు, ఆ వెంచర్‌ని టచ్ చేయలేరు, ఎప్పటికీ అది జెన్యూన్‌గానే అలానే ఉంటుంది అని వాళ్ళని నమ్మించగలిగితే డెఫినెట్‌గా కొనడానికి రెడీగా ఉంటారు. ఆ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు రెడీగానే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అలాంటి జెన్యూన్ వెంచర్‌లోనే ఉన్నాను. ఇప్పుడు ఈ వెంచర్‌కి సంబంధించి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. కవాడిపల్లిలోని 9.27 ఎకరాలలోని హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్లో ఉన్నాము ఇప్పుడు. ఇప్పుడు నా వెనుక కనిపించేది మన వెంచర్ యొక్క గ్రాండ్ ఆర్చ్. మనం ఏ వెంచర్ కొనాలన్నా అది హెచ్ఎండిఏ లిమిట్లో ఉంటే ఖచ్చితంగా అది రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉండాలి అండ్ రెరా పర్మిషన్ కూడా ఉండాలి. ఈ వెంచర్కి సంబంధించిన హెచ్ఎండిఏ అప్రూవల్ కాపీ అండ్ రెరా అప్రూవల్ కాపీ మీకు నేను ఇస్తా. మీరు హెచ్ఎండిఏ ఆఫీస్కి, రెరా ఆఫీస్కి అండ్ హైడ్రా ఆఫీస్కి కూడా వెళ్ళి మీరు కనుక్కోవచ్చు ఇది ఎంత క్లియర్గా ఉంది అని. అలా క్లియర్గా ఉంది అంటేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. జనరల్గా చాలామంది కస్టమర్లు భయపడేది ఏంటంటే వెంచర్ స్టార్ట్ చేస్తారు, హెచ్ఎండి అప్రూవల్, రెరా అప్రూవల్ తీసుకొస్తారు, కానీ డెవలప్మెంట్లు ఇన్ టైంలో చెయ్యరు అనే ఒక భయం అనేది ఉంది. మన వెంచర్కి సంబంధించి అలాంటి భయం లేదు. మనం స్టార్ట్ చేసాము అంటే కంపల్సరీ ఆ డెవలప్మెంట్స్ 100% ఫుల్ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ వెంచర్కి సంబంధించి డెవలప్మెంట్స్ 100% కంప్లీట్ అయిపోయాయి. మీకు డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి టెన్షన్ లేదు. ఏ వెంచర్ అయినా సరే డెవలప్మెంట్ కానీ, అప్రిషియేషన్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ రావాలి అంటే డెఫినెట్గా ఆ వెంచర్కి కనెక్టివిటీ రోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ముందు కనిపించేది అంటే వెంచర్కి ఆనుకొని 100 ఫీట్ రోడ్డు ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారము ఇది 100 ఫీట్ రోడ్డు. విజయవాడ హైవే నుంచి గట్కేసర్ వరకు ఇది కనెక్టివిటీ రోడ్డు. ఈ రోడ్డుకి ఆనుకొని మన వెంచర్ ఉంది. రామోజీ ఫిలిం సిటీకి జస్ట్ 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మన వెంచర్లో స్పాట్లో ఇల్లు కట్టుకోవచ్చు. అంటే ఇప్పటికిప్పుడు ఇల్లు కావాలంటే కట్టుకోవచ్చు. ఇక్కడ మన వెంచర్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ చుట్టూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి, కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి. విజయవాడ హైవే జస్ట్ 3 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. మన వెంచర్కి సిటీ బస్ ఫెసిలిటీ ఉంది. మనం సిటీలో ఎక్కడి నుంచైనా సరే మన వెంచర్ ముందు దిగి మన ఇంట్లోకి వెళ్ళొచ్చు. జస్ట్ 2 మినిట్స్ 3 మినిట్స్ డ్రైవ్లోనే మనం హాస్పిటల్కి రీచ్ అవుతాము. అంత దగ్గర హాస్పిటల్స్ ఉంటాయి. మన వెంచర్ చుట్టూ దాదాపుగా 5 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని కూడా చెప్పొచ్చు. మనకి 10 మినిట్స్ డిస్టెన్స్లో ఆదిబట్ల టీసీఎస్ ఉంది. ఇటువైపు జస్ట్ 15 మినిట్స్ డిస్టెన్స్లో ఇన్ఫోసిస్ ఉంది. అంటే మన వెంచర్ చుట్టూ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. ఇంకా మనకి దగ్గరలో ఇక్కడ మల్కాపూర్ దగ్గర ఎంఎస్ఎంఈ ఉంది. అక్కడ కూడా మంచి ఎంప్లాయ్మెంట్ ఉంది. దాదాపుగా 17,000 ఎంప్లాయ్మెంట్ వస్తుందని అంచనా. ఇంకా విజయవాడ హైవే ఇప్పుడు 6 లైన్ రోడ్డుగా మారింది. దాదాపుగా
మల్కాపూర్ వరకు 4 ఫ్లైఓవర్లు అనేవి జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 ఫ్లైఓవర్స్ కంప్లీట్ చేసుకొని ఆపరేషన్స్లో ఉన్నాయి. మన వెంచర్ నుంచి ఆ 2 ఫ్లైఓవర్స్ మీద నుంచి వెళ్ళామంటే హైద్నర్ జస్ట్ 7 to 10 మినిట్స్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు. సెకండ్ ఫేజ్లో హైద్నర్ వరకు మెట్రో వస్తుంది. అది కంప్లీట్ అయింది అంటే మళ్ళీ ఈ ఏరియా మొత్తం మంచి డిమాండ్ వస్తుంది. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఏరియా ఎలా డెవలప్ అవుతుంది అనేది మీకే ఐడియా వస్తుంది. ఇది అప్కమింగ్ ఏరియా, డెఫినెట్గా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మనం ఔటర్ రింగ్ రోడ్కి కూడా చాలా దగ్గర ఉంటాము. జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్లో ఎగ్జిట్ నెంబర్ 11 మన విజయవాడ హైవేకి వెళ్ళొచ్చు. అలాగే తారామతిపేట ఎగ్జిట్ 10 5 మినిట్స్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు. ఇలా ఔటర్ రింగ్ రోడ్ కూడా మనకి చాలా దగ్గర ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి సిటీలో ఎక్కడికైనా సరే మనం వెళ్ళొచ్చు. మన వెంచర్ చుట్టూ హౌజెస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు హౌజెస్. మనం కూడా మన వెంచర్లో ఇల్లు కట్టుకోవచ్చు, స్పాట్లో ఇల్లు కట్టుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. ఇందులో విశాలమైన రోడ్లు ఉన్నాయి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంది. ఇంటర్నల్గా 40 ఫీట్ రోడ్ అండ్ 30 ఫీట్ రోడ్ ఉన్నాయి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మనం ఇల్లు కట్టుకోవచ్చు. సిటీలో కంజెస్టెడ్గా స్కూల్స్కి గ్రౌండ్స్ లేకుండా అలా స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు స్కూల్స్ అవుట్స్కట్స్ అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలామంది డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా సిటీలో వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. వాళ్ళు సిటీలోకి వెళ్ళి ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా ఇక్కడే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడే ఉంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకొని మళ్ళీ ఇక్కడ ఉండడానికి వస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉండి చదువుకోవచ్చు. ఎందుకంటే దీనికి దగ్గరలోనే మంచి మంచి కాలేజీలు, స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి మన వెంచర్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఫుడ్కి సంబంధించి కావచ్చు, మనకి రామోజీ ఫిలిం సిటీ ఉంది. పిస్తా హౌస్ లాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లు మనకి చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది మన వెంచర్ పార్క్లోని వాకింగ్ ట్రాక్. వాక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మన వెంచర్లో వాకింగ్ ట్రాక్ అంటే పెద్దలకే కాదు, మన వెంచర్లో పిల్లలు చాలా హ్యాపీగా ఆడుకోవచ్చు. ఈవినింగ్ కాగానే పిల్లలు ఇలా ఎంజాయ్ చేయొచ్చు. మన వెంచర్ పార్కులో సిట్టింగ్ అంటే ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ వచ్చి కూర్చొని కాసేపు రిలాక్స్ కావడానికి సిట్టింగ్ కూడా ఉంది. మనం ఇక్కడ కూర్చొని కాసేపు అందరూ గెట్ టుగెదర్గా మాట్లాడుకోవచ్చు. మీ అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, ఇది ది బెస్ట్ వెంచర్. మీరు ఈ వెంచర్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇది లీగల్గా క్లియర్గా ఉంది, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్నాయి, రెరా అప్రూవల్ ఉంది. సో లీగల్ వైజు, అప్రూవల్స్ వైజు ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇంకా ఎప్పుడో డెవలప్ చేస్తారు అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ అంటే 100% డెవలప్మెంట్లు కంప్లీట్ అయిపోయాయి. ఆన్ ది స్పాట్ ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకా మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ రేపు కావాలంటే రేపు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇకపోతే చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి భయపడేది ఏంటంటే హైడ్రా. సో అలాంటి ప్రాబ్లం లేదు, ఈవెన్ 1% కూడా ప్రాబ్లం లేదు ఈ వెంచర్లో. మీరు నిస్సంకోచంగా మన వెంచర్లో తీసుకోవచ్చు. మీకు అన్ని డాక్యుమెంట్లు ఇచ్చి, అన్ని ఆఫీసుల అడ్రస్లు కూడా ఇచ్చి, నేను మీకు ఎంక్వైరీ ఎలా చేసుకోవాలో కూడా చెప్తా. మీరు అలా ఎంక్వైరీ చేసుకున్నాకనే మీరు ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది, ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మన వెంచరు 2 క్యాపిటల్స్ అంటే అక్కడ అమరావతి, హైదరాబాద్ క్యాపిటల్కి కనెక్ట్ చేసే రోడ్డుకు దగ్గరలో ఉన్నాము అని అర్థం. మీరు ఈ వెంచర్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే, సైట్ విజిట్ చేయాలన్నా, కొనుక్కోవాలన్నా, బుక్ చేసుకోవాలన్నా, ఎనీ డౌట్ క్లారిఫై చేసుకొని ఈ వెంచర్లో మీ ప్లాట్ని బుక్ చేసుకోండి. దిస్ ఈజ్ అబౌట్ ది వెంచర్. సైనింగ్ ఆఫ్, వెంకట్రాజ్, CEO of Srimata Infra Developers. Thanks for watching. Stay safe. Meet you in the next video.